మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షణ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీకు నోటి నిండా నవ్వును కలుగు చేస్తాను అంటున్నాడు. అసలు ఎందుకు ఈ నవ్వు లేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు మన జీవితంలో సంతోషము ఆనందాన్ని మనం కోల్పోయి ఈరోజు కృంగిన స్థితిలో ఉన్నాము? ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో కోల్పోయినా, ఏ స్థితిలో నోటి నిండా నవ్వు లేకపోయినా నీ నోటి నిండా నవ్వును కలుగు చేసేదని అంటున్నాడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఒకసారి మనం ఆలోచిద్దాం ఆత్మ సంబంధంగా. అసలు నీ జీవితంలో నవ్వు కోల్పోవడానికి కారణం ఏంటి? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక్కసారి సరిచేసుకోగలిగితే, నా దేవుడు ఈ ఉదయకాలం నుంచి నీ జీవితంలో నీ నోటి నిండా నవ్వును ప్రభు కలుగు చేయను గాక. మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథం 126వ కీర్తన మొదటి వచనం మనం చదివినప్పుడు అక్కడ మనం గమనించినప్పుడు వాళ్ళు అంటున్నారు, చీయోనులో తిరిగి వచ్చిన వారికిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. చీయోనులో నుండి చీయోనులోకి తిరిగి వచ్చిన వారికి అంటున్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు వీళ్ళు చీయోనులో ఉన్న వీరు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వీరు, దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్న వీరు, దేవుని యొక్క మందిరంలో నిలిచిన వీరి జీవితంలో చీయోను దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క కృపలో నిలిచి ఉండటం, వాటికి దూరం అయిపోయి, దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయి మరలా తిరిగి వచ్చిన వారి జీవితంలో ప్రభు అంటున్నాడు, అక్కడ మనం గమనించినప్పుడు వారికి నవ్వును కలుగు చేశాడు దేవుడు. 2వ వచనం మనం గమనించినప్పుడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో దేవుడు నవ్వు కలుగు చేయాలంటే నీవు ఏ సందర్భాన్ని బట్టి ప్రభుకు దూరం అయిపోయావో, ప్రభుకు సమీపంగా లేవో, దేవుని యొక్క కృపణకి దూరం అయిపోయినవో, నువ్వు మరలా సీయోనుకు తిరిగి రాగలిగితే, మరలా నువ్వు దేవుని యొక్క సన్నిధి రాగలిగితే, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ నవ్వు అయితే కోల్పోయావో, ఏ సంతోషం నీ జీవితంలో దూరం అయిపోయిందో మరలా నేను అది తిరిగి మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. మనం గమనించినప్పుడు చిన్న కుమారుడు తండ్రి వద్ద నుంచి తన ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి అనేక దుర్వ్యాపారాలు చేసి సమస్తం పోగొట్టుకొని కోల్పోయి కనీసం పందులు తినే ఆహారం కూడా దొరక్క వేదనకర పరిస్థితులు ఉన్నప్పుడు అతను మనం గమనించినప్పుడు అతనికి బుద్ధి వచ్చిన తర్వాత, నా తండ్రి ఇంట్లో అనేక పనివారు ఉన్నారు, ఆ పనివారిలో ఒక పనివారుగా నేను ఉంటాను అని చెప్పి మరలా తండ్రి ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చాడో, మరలా చీయోను అనుభవంలోకి ఎప్పుడు వచ్చాడో, దూరంగా ఉన్న తన కుమారుని చూసి తండ్రి అతను మురికి వస్త్రములతో ఉన్న భయంకర స్థితిలో ఉన్న అలానే అతన్ని దేవుడు తండ్రి ముద్దు పెట్టుకొని తన ఇంట్లోకి తీసుకెళ్ళి, గృహంలోకి తీసుకెళ్ళి తన ప్రశస్త వస్త్రములు ధరించి, తనకు సమస్తాన్ని ధరించి అక్కడ మనం గమనించినప్పుడు అక్కడ గొప్ప విందు చేయబడి ఆ కుటుంబం అంతా సంబరాలతోనూ సంతోషముతోనూ ఆనందముతోనూ అక్కడంతా నవ్వు వాళ్ళ జీవితంలో వర్ధిల్లినట్టు మనం చూస్తున్నాం. సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే కుమారుడు దూరం అయిపోయాడో ఆ కుటుంబం అంతా చీకటిగా మారిపోయింది. సంతోషాలు పోయాయి, నవ్వు ఆ కుటుంబం లేదు, ఆనందం లేదు. ఎప్పుడైతే మరి యొక్క దూరమైన కుమారుడు మరలా తిరిగి వచ్చాడో ఆ కుటుంబం సంతోషం కలిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ప్రసన్నతలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండి ఒకవేళ దేవునికి దూరం అయిపోయినవేమో, ఆయన కృపకు నువ్వు దూరం అయిపోయినవేమో, ఆయన ప్రసన్నతలకు నువ్వు దూరం అయిపోయావేమో, మరలా నువ్వు తిరిగి రాగలిగితే, మరలా ప్రభు దగ్గరికి రాగలిగితే, ఏ పరిస్థితులు వెళ్ళావో నాకు తెలియదు,
ఏ స్థితిలో ప్రభుకు దూరమయ్యో తెలియదు, కానీ నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నువ్వు సంతోషం కోల్పోయినావు, ఆనందం కోల్పోయావు, నీ నోటి నిండా నవ్వు లేదు, మరలా కలుగు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక నీవు మరలా దేవునికి ఒకళ్ళు దూరం అయ్యామో, ఒకప్పుడు ప్రార్థన అనుభవం కలిగి, ప్రభుతో సహవాసం కలిగి, దైవజనులతో సహవాసం కలిగి, మందిరంతో సహవాసం కలుగుతున్న నీ జీవితంలో అన్ని దూరమైపోయిన పరిస్థితుల్లో, దేవుని యొక్క సన్నిధికి రాలేని పరిస్థితుల్లో, మరి యొక్క అనిసంలో ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో, ఒకవేళ తండ్రికే దూరమైన పరిస్థితుల్లో, మరి యొక్క ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా నీకు నోటి నిండా నలుగు కలుగు చేయాలని, నీ కుటుంబంలో సంతోషాన్ని కలుగు చేయాలని, నీ కుటుంబంలో ఆనందాన్ని కలుగు చేయాలని, ఇదిగో మీ కుటుంబంలో సంబరాలు ఉండాలని సర్వోన్నతమైన దేవుడు కోరుకొని, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించినట్టున్నాడు. నీ నోటి నిండా ప్రభు నవ్వు కలుగు చేయను గాక. ఒకవేళ ప్రియదేవుడి బిడ్డ దేవునికి దూరం అయిపోయి, తండ్రి దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోయి, మరి అనేక రకాలు నష్టపోయావేమో, అనేక రకాలు కోల్పోయావేమో, పోగొట్టుకునేవేమో, అటు ఆత్మ సంబంధంగాను, ఆత్మీయ సంబంధంగాను, శారీరకంగాను, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు నష్టపోయి కోల్పోయి, ఆర్థికంగాను అనేక సమస్యలోకి నువ్వు వెళ్ళిపోయినవేమో. సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన వద్దకు రాగలిగితే, ఆయన సన్నిధిలో నిలబడగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో ఆయన నోటి నిండా నవ్వు కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. రెండోదిగా మనం గమనించినప్పుడు, మరి ఎవరికి నోటి నిండా నవ్వులు ఎక్కడ కారణం ఏంటంటే, అక్కడ మనం గమనించినప్పుడు 1వ అధ్యాయంలోనే చెరలో నుండి రప్పించినప్పుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకటి సీయోనుకు తిరిగి వచ్చినప్పుడు, రెండోదిగా చెరలో నుండి రప్పించినప్పుడు. ఎప్పుడు మనకు నీకు నవ్వు కలుగుతుందంటే, చెరలో నుంచి ఎప్పుడైతే నీవు రాగలుగుతావో, నిన్నెంటాడుతున్న చెర నుంచి నువ్వు ఎప్పుడైతే విడిపించబడతావో, నీ నోటి నిండా నా దేవుడు నవ్వును కలుగు చేస్తాడు. ఉదయకాల సభలో వాక్యం వెంటనే జీవితంలో ఏ చెరలోకి నువ్వు వెళ్ళిపోయావు, ఏ పాపంలోకి వెళ్ళిపోయావు, తాగుడు, రకరకాల దురలవాట్లోకి, వ్యసనాల్లోకి వెళ్ళిపోయి, ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో సంతోషం, ఆనందాన్ని కోల్పోయావేమో, నీ నోటి నవ్వు రాలేదేమో, ఇదిగో ఆ చెరలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో. ఆ చెర ద్వారా ఈరోజు నీ కుటుంబమే, నీ జీవితమే అవమానాల పాలయ్యామో, నిందల పాలయ్యావేమో. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ చెరలో ఉన్నావో ఆ చెరలో నుంచి నువ్వు బయటికి రాగలిగితే ప్రభువు నేడుకో. ప్రభా, ఈ చెరలో నేను ఉన్నానయ్యా, ఈ బంధకాలు నేనున్నాను ప్రభా, ఈ పాపంలో నేనున్నానయ్యా, దీనిలోంచి నన్ను విడిపించమని ప్రభు నేడుకోగలిగితే, ఆయన ఎదుక రాగలిగితే, నీవున్న చెరలో నుంచి నా దేవుడు విడిపించి, నువ్వున్న బంధకాల నుంచి నా ప్రభు తప్పించి, సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో నీ నోటి నిండా నవ్వును కలుగు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన. కనుక ఈ వాక్యం నీ జీవితంలో, మరి ఉదయకాల సమయంలో నువ్వు ఏ చెరలో ఉన్నావో, ఏ చెరలో నుంచి బయటికి రాలేకపోతున్నావో, ఏ భయంకరమైన ఊబిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, ఏ పాప చెరలో నుంచి బయటికి రాలేకపోతున్నావో, సర్వోన్నతమైన దేవుని ఏడుకో, ఆయన పాదాలు పట్టుకో. ఎందుకంటే ఒకప్పుడు నీ స్థితి వేరు, ఒకప్పుడు నీ పరిస్థితి వేరు. ఈరోజు అపవాదక చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, పాపని చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, లోకంలోకి వెళ్ళిపోయి ఒక భ్రష్టురాలుగా నీ జీవితం మార్చిపోయిన తర్వాత, ఇదివరకు నవ్వు లేదేమో, ఇదివరకు సంతోషం నీ జీవితం లేదేమో, ఒకసారి ఆగి ఆలోచించి నీ జీవితాన్ని. ఒకప్పుడు ఎలా ఉన్నావు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, ఎలా ఉన్నావు ప్రభుతో నువ్వు నడుస్తున్నప్పుడు, ఎలా ఉన్నావు ప్రభుతో నువ్వు సాహసం కలిగినప్పుడు, ఎలా ఉన్నావు దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు, ఈరోజు సమస్తం దూరం అయిపోయి భయంకరమైన అపవాదక చెరలోకి నువ్వు వెళ్ళి దాని నుంచి బయటకు రాలేకపోతున్నావేమో. ఇది ఉదయకాల సమయంలో నువ్వు ప్రభు బయటకు రావాలని నీకు ఉద్దేశం ఉండి ప్రభువు నేడుకోగలిగితే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నీవున్న చెరలో నుంచి నా దేవుడు విడిపించి నీ నోటి నిండా నవ్వును కలుగు చేయనుగాక. మూడోదిగా గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, మన జీవితంలో నోటి నిండా నవ్వు కలగాలంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నీవు విశ్వసించగలిగితే, అది నువ్వు నమ్మగలిగితే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. చూడండి, మనం గమనించినప్పుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీ కుమారుని అనుగ్రహిస్తాను, నిర్ణయ కాలంలో జరుగుతుంది నీ జీవితంలో అని సర్వోన్నతమైన దేవుడు తనతో మాట్లాడినప్పుడు, అక్కడ మనం గమనించినప్పుడు శారా నవ్వింది. అక్కడ
ఎందుకంటే ఇదిగో వృద్ధాప్యలోకి వచ్చినాను నేను. అబ్రహాము 100 ఏళ్ళు అవుతున్నాయి. మరి ఈ వృద్ధాప్యంలో నేను కుమారుని కనగలనా అన్నట్టుగా నవ్వుతూ ఉంటే ప్రియ దేవుడు పెట్టి గమనించినప్పుడు చూడండి, అక్కడ సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చూడండి ఎంత వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. వారితో ఎట్ట వాగ్దానం చేస్తున్నాడు. యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానాన్ని విశ్వసించారు, ఆ వాగ్దానాన్ని నమ్మారు. మనం గమనించినప్పుడు ఆదికాండం 21వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు అక్కడ తన కుమారుడు దేవుడు అనుగ్రహించిన తర్వాత, ఇస్సాకును దేవుడిచ్చిన తర్వాత చక్కగా అంటుంది, దేవుడు నాకు నవ్వును కలుగు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, ఆమె ఒకసారి నవ్వుకుంది. ఇది అసాధ్యమైన విషయమేమో ప్రభు చెప్తున్నాడు కానీ నువ్వు ఎక్కడ నవ్వుతావు? ఒకరోజు నిశ్చయంగా నీవు నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాను అన్నట్టుగా ప్రభు తనకు చేసిన వాగ్దానం ప్రకారము అబ్రహాము నమ్మాడు, విశ్వసించారు. నిర్ణయ కాలంలో వారి కుటుంబంలో, వారి జీవితంలో ప్రభు నోటి నిండా నవ్వును కలుగు చేశాడు. ఆ కుటుంబంలో సంతోషం, ఆనందం కలుగజేశాడు. ప్రియదేవుడి బిడ్డ, అంతవరకు ఆ కుటుంబంలో సంతానం లేక వారు వేదనకర పరిస్థితుల్లో ఉంటే వాగ్దానం నమ్మారు, వాగ్దానం అనుకున్నారు. ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో కూడా నీ వాగ్దానం నమ్మగలిగితే, నీ జీవితంలో ఏ ద్వారములు మూయబడ్డాయో, ఏ కార్యం నీ జీవితంలో జరగలేదో, ఏది నీకు ఆలస్యం అవుతుందో, ఈ 2026లో నీ జీవితంలో నా దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చగలరు కాక. నిర్ణయ కాలంలో దేవుడు అద్భుతం జరిగించునుగాక. నిర్ణయ కాలంలో దేవుడు ఆశ్చర్యకరం జరిగించునుగాక. ఆయన ఒకవేళ ఏ విషయంలో ఏ ద్వారములు మూయబడ్డాయో, ఏ కార్యం నీ జీవితంలో జరగటం లేదో, నమ్ము, విశ్వసించు. ప్రభు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? అవును, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు నమ్మి విశ్వసించగలిగితే నీ జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ కార్యం నీ జీవితంలో జరగలేదో, ఇదిగో నిశ్చయంగా ప్రభువును విశ్వసించు, ప్రభు మీద ఆధారపడు, ఆయన వాగ్దానం నమ్ము. వాగ్దానం పట్టుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. సర్వోన్నతమైన దేవుడు ఇదిగో అబ్రహాము శారా విషయంలో వారు నోటిని నవ్వు కలుగు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు కోల్పోయింది, పోగొట్టుకున్నది, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది నీకు అనుగ్రహించి నీ నోటిని నా దేవుడు నవ్వును కలుగు చేయనుగాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా మరి తలలో ఉంచండి, మోకరించండి. నీ కొరకు ప్రార్థన చేస్తుండగా నా దేవుడు నీ నోటి నిండా నవ్వును కలుగు చేయనుగాక. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, స్తోత్రాలయ్యా. నీ నోటి నిండా నవ్వు కలుగు చేసేదని అంటున్నావు ప్రభా, నీకే స్తోత్రాలు స్వామి. అయ్యా, నోటి నిండా మాకు నవ్వు కలుగు చేయాలంటే ప్రభా, సీయోనుకు మేము తిరిగి రావాలంటున్నావు ప్రభా, నీకే స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీ సన్నిధికి దూరమైన పరిస్థితుల్లో ఎందరైతే ఉన్నారో ప్రభా, మరలా వారు తిరిగి నీ వద్దకు వస్తుండగా ప్రభా, ఇదిగో నీ వైపు చూస్తుండగా నా తండ్రికి స్తోత్రమయ్యా. వారి నోటి నిండా నవ్వు కలుగు చేసినందుకు స్తోత్రాలు స్వామి. అదేవిధంగా శరలో ఉన్నవారిని నేను విడిపించి వారి నోటిని నవ్వు కలుగు చేస్తానన్న ప్రభా, నీకే స్తోత్రమయ్యా. ఏ పాప శరలో ఉన్నారో, ఏ తాగుడు, రకరకాల దుర్వ్యసనాల్లో ప్రభా అయ్యా కుటుంబాలు ఉన్నాయో, యేసు నామములో ఆ శరలో నుంచి మీరు బయటకు రప్పిస్తున్నందుకు స్తోత్రమయ్యా. తాగుడిన దురాత్మ కుటుంబం నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అనేక పాపానికి ప్రేరేపిస్తున్న ప్రతి ఆత్మ యేసు నామములో ఇదిగో దూరమగును గాక. దేవుని యొక్క మహిమ తాకును గాక. నా తండ్రి నీకే స్తోత్రమయ్యా. ఏ కుటుంబంలో పాపము, రకరకాల చెడు వ్యసనాలతో తండ్రి, తాగుడు, రకరకాల దురలవాట్లు కుటుంబాన్ని పీడిస్తుంది నా తండ్రి. కుటుంబంలో సంతోషం లేకుండా, నవ్వు లేకుండా, ఆనందం లేకుండా చేసిన ఆ దురాత్మ శక్తులు యేసు నామములో తొలగే ప్రభువానికే స్తోత్రమయ్యా. విడుదల దయచేయండి అయ్యా. ఏ శరలో ఉన్నారు, ఏ శరలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా, ఈ సమయంలో ఆ శరలో నుంచి బయటికి రావాలని ప్రభా వారు మోకరిచుండగా తన తలలోంచుండగా నా తండ్రి అద్భుతం చేయ్యా, ఆశ్చర్యకారు జరిగించు తండ్రి, నీకే స్తోత్రం. వాక్యం వెంటనే ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. వారు శరలో నుంచి బయటికి రప్పించమని అడుగుతున్న ప్రభువానికే స్తోత్రాలయ్యా. అబ్రహాముకు, శారాకి మీరు వాగ్దానం చేసిన విధంగా ప్రభా వాగ్దానం నెరవేర్చినట్లు
ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, మీరు చేసిన వాగ్దానం నెరవేర్చి ముయ్యబడ్డ ప్రతి ద్వారములు తెరబడును గాక. ఏ కార్యముల కొరకు వారు ఎదురు చూస్తున్నారో ఆ కార్యములు జరుగును గాక, అద్భుతములు జరుగును గాక, ఆశ్చర్యకాలు జరుగును గాక. నా తండ్రికి స్తోత్రాలయ్యా. ముయ్యబడ్డ గర్భాలను తెరవమని అడుగుతున్న ప్రభువానికి స్తోత్రమయ్యా. కుటుంబంలో శుభకార్యములు జరిగించమని అడుగుతున్న ప్రభా. అయ్యా, ప్రతి శరలో నుంచి, ప్రతి సమస్యలో నుంచి యేసు నామములో దూరపరచమని అడుగుతున్న ప్రభువానికి స్తోత్రమయ్యా. ఈ సమయంలో ఎందరైతే అనారోగ్యంతో పీడించబడుతున్నారు, అనారోగ్యమైన శరలో నుంచి యేసు నామములో దూరమగును గాక. ఇప్పుడే స్వస్థపరచండి, అద్భుతం జరిగించండి ప్రభా. ప్రతి కుటుంబానికి గొప్ప విడుదల దయచేసి తండ్రి నీకే స్తోత్రమయ్యా. ఏ విషయంలో తండ్రి నోటి నుండి నవ్వు లేకుండా ఉన్నారు ప్రభా, ఏది పోగొట్టుకున్నారు, ఏది కోల్పోయారో మరలా తిరిగి దయచేసి నా తండ్రి ఆ కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.